ఏదైనా వెరైటీగా ట్రై చేస్తే బాగుండని ఆలోచించి ఇన్స్టా ఓపెన్ చేశా. చేయగానే విస్మయ్ ఫుడ్ ఛానల్లో చేసిన ఎగ్ మలై కర్రీ అయితే చూశాను. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్నాయి కదా, సో ట్రై చేద్దాం అనిపించి ట్రై చేశాను. ముందుగా అయితే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర ఫ్రై చేసి పౌడర్ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేను చూపిస్తున్న మసాలా మొత్తం ఫ్రై చేసి పచ్చిమిర్చిన ఆనియన్స్ అన్ని వేసాను. వేసిన తర్వాత పాలతో దాన్ని పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర ధనియాల పౌడర్ 1 స్పూన్నర వేసాను. వేసిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న ఆనియన్ కాజు పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఎగ్స్ వేసుకొని కొంచెం కసూరి మెత్తి, షుగరు ప్లస్ కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అసలు కారం వేయకుండా స్పైసీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నానండి. ఆ మిరియాలు మనం వేసిన మసాలాలే స్పైసీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.